టీడీపీ అధికార ప్రతినిధి జీవీరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎందుకు జైల్లో పెడతారు? ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మీరు? అలాంటి నారాసుర రక్తచరిత్ర ఇది. అసలు నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. అసలు ఆ అమ్మాయితో మీరు పిలిపించి మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ లైంగిక వేధింపులకు కూడా గురైందని చెప్తున్నారు ఆ అమ్మాయి మీ పార్టీ ఆఫీసులో. ఈ వీడియోలు చేయించే టైంలో పెట్టండి, బయట పెట్టండి మీ పార్టీ ఆఫీసులో ఉన్న వీడియో ఫుటేజ్లు, ఆ అమ్మాయి కాల్ రికార్డ్స్, ఆ అమ్మాయికి మీ వాళ్ళు ఎవరు కాల్ చేస్తున్నారు, ఆ అమ్మాయి బ్యాంక్ అకౌంట్స్. క్షమించాలి ప్రజలు కూడా. ఒక చనిపోయిన వ్యక్తి గురించి ఈరోజు ప్రస్తావన తీసుకురావాలంటే మాకు బాధగా ఉంది టీడీపీ తరఫున. కానీ ఏం చేద్దాం, వీళ్ళు చేసే శవ రాజకీయాలకి వాళ్ళు వేసే బురదకి మేము తుడుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నేపథ్యంలో చనిపోయిన వ్యక్తి ఆ అమ్మాయి శ్రీమతి గీతాంజలి గారి గురించి మాట్లాడాల్సి వస్తుంది. నిజంగా బాధాకరమే. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏమని అడగటం, మేము తనకు వచ్చిన కాల్ రికార్డ్స్, వైసీపీ సోషల్ మీడియా భార్గవ్ కావచ్చు, ఇంకొక వ్యక్తి నుంచి కావచ్చు వచ్చిన కాల్ రికార్డ్స్ అడగటం అంటే నిజంగా బాధాకరమే. కానీ ఏం చేద్దాం మరి? వీళ్ళు చేసిన పనికి మరి మా మీద బురద వేస్తే కడుక్కునే నేపథ్యంలో కొన్ని ఇవన్నీ అడగాల్సిన అవసరం ఏర్పడి అడుగుతున్నాం తప్పితే ఒక చనిపోయిన వ్యక్తి గురించి మళ్ళా డీటెయిల్స్ అడిగి వారిని ఇంకాస్త బాధ పెట్టాలనే ఉద్దేశం మాది కాదు. క్లియర్గా నేను చెప్తున్నాను, మళ్ళొకసారి చెప్తున్నాను. ఇది సాక్షి పేపరు నిన్నటిది, నేను ఆన్లైన్లో రాశారు, ఈరోజు ఉదయం ప్రింట్ అయింది. ఇది నిన్నే ఎఫ్ఐఆర్ బుక్ అయింది. సాక్షి పేపర్లో ఏమో టీడీపీ జనసేన వాళ్ళు ప్రేరేపిస్తే చనిపోయిందని రాస్తారు. అదే ప్రభుత్వం సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఏమో 174 సిఆర్పిసి కింద ఎవరు ప్రేరేపించలేదు, ఎటువంటి నిందితులు దీన్ని వెనకలేరు, చావుకు కూడా కారణాలు తెలియదు, 174 సిఆర్పిసి కింద కేసు బుక్ చేస్తారు. చనిపోయిందేమో 7వ తేదీ, కేసు బుక్ అయింది నిన్న 11వ తేదీ. ఇది బుక్ అయిన తర్వాత ఇలా గుర్తొస్తుంది. ఎవరైనా కడుపుకు అన్నం తినాలంటే నిజంగా వాళ్ళ పార్టీ సానుభూతి పర్వాలేదు కదా అమ్మాయి. వాళ్ళ కోసం అన్ని అబద్ధాలు చెప్పింది కదా వీడియోలు. భరోసా ఇచ్చారంట కుటుంబానికి. భరోసా ఇవ్వటం ఏంటి? నీ చేతిలో ప్రభుత్వం పెట్టుకొని ఆ అమ్మాయికి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల చదువులు ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? పాపం బీసీ మహిళ అంట, ఏదో పేదరికంలో ఉన్న అమ్మాయి. మీరు ఆదుకోవాల్సింది పోయి భరోసా ఇచ్చేస్తారా? కానీ చావును మాత్రం శవ రాజకీయాలు చేస్తూ రాజకీయంగా వాడుకుంటారు. కానీ ఎటువంటి బెనిఫిట్ ఇవ్వరు అమ్మాయికి, ఎటువంటి లబ్ధి చేయకుండా భరోసా ఇస్తారంట. మీరు భరోసా ఇస్తారంటే వాళ్ళు చేరుతుందా? ఎంత నీచానికి దిగజారంటే వైసీపీ ప్రతి అంశం ఇంతే. నేను ఒకటే కోరేది, ప్రజలను కూడా మిగతా వాళ్ళని కూడా కోరేది, ఈ స్థాయిలో వీళ్ళు శవ రాజకీయాలు చేస్తుండ్రు. క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది కదా. అది రేపు నేను చెప్పేది ఒకటే, వైసీపీ శ్రేణులు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి.